మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయిన దేవునికి మొదటగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ప్రియులందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. తండ్రి అయిన దేవుడు మరొక చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. జీవగ్రంథం అనేది ధ్యానించటంలో క్రైస్తవుడు జాగ్రత్త కలిగి ఉండాలి. చదివేటువంటి ప్రతి మాట కూడా అర్థం చేసుకున్న రీతిగా చదవటానికి క్రైస్తవుడు ప్రయాసపడ్డం అనేది చేయాలి. కేవలం ఏదో ఒక క్రైస్తవుని కదా చదవాలి కదా అనేటువంటి ఆలోచనతో కాకుండా ఇది సజీవమైనటువంటి దేవుని గ్రంథము అనేటువంటి ఆలోచన కలిగి మనము జీవ గ్రంథాన్ని చదవడం అనేది చేస్తే అవి ఎంతవరకు వాస్తవాలు అనేవి గ్రహించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏదో కొంతమంది చదువుతుంటారు, తప్పులు పట్టాలనే ఉద్దేశంతో గ్రంథాన్ని చదివితే ఎన్నటికీ కూడా అర్థం కాదు. వాస్తవాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో చదివితేనే గ్రంథం యొక్క విలువేమిటి అనేది అర్థమవుతుంది. వాస్తవాలతో పని లేదు అనే ఉద్దేశంతో చదివితే ప్రతి మాట కూడా మనకు తప్పుగానే కనపడుతుంది. సో కనుకనే బైబిల్ అనేది ఇదొక సజీవ దేవుని యొక్క జీవ గ్రంథము అనే ఉద్దేశంతో మనం చదవడం అనేది చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఈరోజు నేను మీతో పంచుకునేటువంటి మాట ఏమిటంటే దేవుని యొద్ద నుండి. ఈ మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల సార్లు ఈ మాట మనకు కనబడుతుంది. యొద్ద నుండి, యొద్ద నుండి, యొద్ద నుండి అని. సో దేవుని యొద్ద నుండి అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా మనం విశ్లేషణ చేయగలము? ఈ దేవుని యొద్ద నుండి అనేటువంటి మాట ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేది మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రకమైనటువంటి విశ్లేషణ అనేది ఇచ్చారు దీని మీద. కొంతమంది అంటారు దేవుని యొద్ద నుండి అంటే దేవుని చేత పంపబడిన అనేటువంటి అర్థం వస్తుంది అని కొంతమంది అంటారు. మరికొంతమంది దేవుని యొద్ద నుండి అంటే పరలోకము నుండి అనేటువంటి మాట చెబుతుంటారు. సో ఏది వాస్తవము? ఎందుకంటే అపోస్తులైన పౌలు రోమాలో ఉన్నటువంటి యూదులను ఉద్దేశిస్తూ ఒక చక్కటి క్లారిటీ సుస్పష్టంగా మాట్లాడుతారు. 10వ అధ్యాయము 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అనే మాట వాడతాడు. ఏలయనగా వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అంటే దాని అర్థం ఏంటి? మన నీతిని స్థాపించాలనేటువంటి ఒక దురుద్దేశంతో దేవుని నీతికి మనం లోబట్టలేదు. అంటే మనం ఏదో స్థాపించాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి మనలో కనబడుతుంది తప్ప కానీ మనం చెప్పేటువంటి వాస్తవాలు అంటే అది వాస్తవమని మనం అనుకుంటున్నాం. మనం చెప్పేటువంటి విషయాలు అనేవి వాక్యములు అలా ఉన్నాయా లేదా అనేది మనం చూడట్లేదు. సో అంటే ఏంటి? మనం అనుకున్న దాన్ని స్థాపించటానికి దేవుడు చెప్పిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే భూస్థాపితం చేస్తున్నాం. సో దాని ఫలితంగా ఏమవుతుంది? మన మాటే దేవుని మాట కంటే పైన ఉంటుంది. సో కనుకనే చాలామంది బోధకుడు చెప్పేది తప్పు అయినప్పటికీ కూడా అదే రైట్ అంటారు. సో అంటే అక్కడ ఎవరి మాట పైన ఉంటుంది? దేవుని మాట కన్నా ఈ బోధకుడిని చెప్పుకున్న వాని యొక్క మాటే పైన ఉంటుంది. మరికొంతమంది అంటారు ఆయన చెప్పాడు అంటే అది లేఖనానుసారమే అని అనేటువంటి స్థాయిలో కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి మానవుడు ప్రతి క్రైస్తవుడు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఈరోజు మనకున్న జ్ఞానం అనేది ఆనాడు అపోస్తలుకు ఉన్నటువంటి జ్ఞానం లాంటిది కాదు. ఈరోజు మనం చేస్తున్నటువంటి విశ్లేషణ అనేది ఆనాడు అపోస్తులు చేస్తున్నటువంటి విధానంలో ఈరోజు మనం చేయలేం.
ఎందుకంటే ఆ రోజు అపోస్తులు ఒకే మాట, ఒకే బాట, ఒకే విధానం. కారణం ఏంటంటే వారిలో ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేసే లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ. సో అంటే పరిశుద్ధాత్మ శక్తి అనేది వారికి ఉంది కాబట్టి వారు చెప్పిన ప్రతీది కూడా ఒకేటి. అది పేతురు చెప్పినా, యాకోబు చెప్పినా, పౌలు చెప్పినా, స్టెఫను చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఒకే అర్థం వచ్చేది. అప్పుడు ఈరోజు మనం ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది మనలో లేదు. సో కనుక మనకు అర్థమైన దాన్ని బట్టి మనం విశ్లేషణ అనేది చేస్తున్నాం. సో ఒక్కసారి మరలా మనము 1కి 2 సార్లు 3 సార్లు మన విశ్లేషణ అనేది వాక్యానికి తగినట్టుగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఇన్ కేస్ సమ్ టైమ్స్ మనము తప్పు చెప్పొచ్చు, దాన్ని మరలా సరి చేసుకోవాలి. అలాంటివి ఎన్నో ఉన్నాయి నేను నేర్చుకున్నవి. 1 కాదు 2 కాదు, ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకున్న దానికి కట్టుబడి ఉన్నాను. దాని నుంచి బయటకు రాలేదు. ఏదైతే నేను ఇది వాస్తవము, వాక్యానుసారము అని అనుకుంటున్నానో దాన్ని నేను నిరూపించగలను అనుకుంటే ఖచ్చితంగా దాని నుంచి నేను బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. తెలియలేని దాన్ని తెలుసుకోవాలి. ఇది మన యొక్క బాధ్యత. ఎందుకంటే ఈరోజు మనకున్నది పరిశుద్ధాత్మ శక్తి. అది కేవలం అది ఒక వరముగానే ఇవ్వబడ్డది. అంటే వరం అంటే ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉంటే వరం పనిచేస్తుంది. నువ్వేదో అడ్డదిడ్డంగా ఉంటే అది పనిచేయదు. అదే బైబిల్ చెప్తుంది, వరం అని చెప్పింది అనమాట. అంటే ఇప్పుడు మనం దేవుని యొద్ద నుండి అనేటువంటి మాట ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకంటే యేసుక్రీస్తు విషయంలో ఇది చాలా సుస్పష్టంగా మనకు కనబడుతుంది. చాలా క్లారిటీగా అక్కడ మాట్లాడతాడు, దేవుని యొద్ద నుండి అనేటువంటి మాట. సో ఈ మాట కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొద్ద నుండి అంటే ఇక్కడ యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడని కాదు, ఇక్కడ దేవుని చేత పంపబడాడు అనేటువంటి అర్థం వస్తుందే తప్ప కానీ పరలోకం నుండి వచ్చాడు అనేటువంటి అర్థం రాదు అని కొంతమంది సహోదరులు వాదిస్తున్నారు. అయితే అది వాక్యానుసారమైన మనం విశ్వసించవచ్చా? దాన్ని మనం వాక్యంతో నిరూపించగలమా? నిరూపించగలిగినప్పుడే, వాక్యంతో దాన్ని చూపించగలిగినప్పుడే అది నమ్మడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప కానీ ఇక్కడ దేవుని యొద్ద నుండి అంటే ఏదో నాకు తెలిసింది కాబట్టి ఎక్కడో నేను విన్నదాన్ని నేర్చుకున్న దాన్ని బట్టి నేను చెబుతున్నాను, దానికి అదే అర్థం వస్తుంది అంటే ఆ అర్థానికి కూడా తగిన ఆధారం అనేది ఇవ్వాలి. అప్పుడు అదే వాస్తవం అవుద్ది. కోర్టులోని లాయర్ల యొక్క వాదోపవాదాల్లో ఆధారాలు చూపించమంటారు. ఎందుకు? లాయర్ చెప్పింది వాస్తవం కాదు కదా. ఆ చెప్పిన దానికి ఆధారం అనేది మనము అటాచ్ చేస్తేనే జడ్జి దాన్ని నమ్ముతాడు. ఎస్, ఈ లాయర్ చెప్పింది వాస్తవము అని. మరి అదేవిధంగా మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నప్పుడు అందుకు తగిన ఆధారాలు అనేవి కూడా మన బైబిల్ నుంచే చూపించాలి. ఎందుకంటే ఒక అర్థాన్ని మనం ఇస్తున్నాము అంటే ఆ అర్థానికి తగిన ఆధారాలు అనేవి కూడా బైబిల్లో ఎక్కడో ఒక చోట ఉంటాయి. మనం ఊహించి చెప్పుకునేటువంటి స్థాయి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వలేదు. మనం ఏదైనా విశ్లేషణ చేస్తున్నాము అంటే అందుకు తగిన ఆధారాలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ దేవుని యొద్ద నుండి అంటే అనేక సందర్భాల్లో ఆ మాట మనం చూస్తాం. దేవుని యొద్ద నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో నేను అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ తెలియజేసిన మాట ఏంటంటే యోహాను సువార్త 16:28, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ తండ్రి యొద్ద నుండి అని మనకి ఇక్కడ చాలా క్లారిటీ కనబడుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు కలడు అని అక్కడ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం, అక్కడో మాట కనబడుతుంది. దురాత్మ గురించి మాట్లాడుతూ అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. మొదటి సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి అని ఉంటుంది. యెహోవా యొద్ద నుండి. తర్వాత
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ కూడా మనకు కనబడుతున్న మాట ఏంటంటే 4:8. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని ఉంటుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ ఈ 4 సందర్భాలు కూడా వేరు వేరు సందర్భాలే. ఇంకా పరిశుద్ధాత్మ గురించి కూడా ఉంటుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఆదరణకర్త అని పరిశుద్ధాత్మ గురించి కూడా. ఇవన్నీ కూడా ఒకే సందర్భం కాదు. ఇవన్నీ ఒకటి యేసుక్రీస్తు గురించి, ఒకటి బాప్తిస్మిచ్చి యోహాను గురించి, ఒకటి దురాత్మ గురించి, మరొకటి విశ్వాసుల గురించి, దేవదూతల గురించి కూడా ఉంది. అన్నీ కూడా విభిన్న సందర్భాలే. అయితే ఇక్కడ వాడబడిన పదం ఏమిటి? దేవుని యొద్ద నుండి అనే మాట మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఈ 4 సందర్భాలకు కూడా మనం ఒకటే అర్థాన్ని ఇవ్వగలమా? ఈ 4 సందర్భాలకు నేను ఇచ్చిన నేను 4 తీసుకున్నాను. ఎందుకంటే మనం అర్థం కావడానికి ఈ 4 సందర్భాలు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయా అని అంటే ఒకటే అర్థాన్ని ఇవ్వు. వేరు అర్థాలు అనేవి ఇస్తుంటాయి. ఎందుకంటే సందర్భాన్ని బట్టి మనం అది చదివితే ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఏంటనేది మనకు అర్థమవుద్ది. ఉదాహరణకు ప్రస్కున్యో అనేటువంటి మాట మనకు గ్రీకులో కనబడదు. ప్రస్కున్యో అంటే తెలుగులో ఆరాధన, పూజించుట, కీర్తించుట అనేటువంటి అర్థాలు వస్తాయి. ప్రస్కున్యో అనేది ఇంగ్లీష్కి వచ్చేసరికి వర్షిప్ అని ఉంటుంది. కానీ తెలుగుకి వచ్చేసరికి అది విడిపోతుంది. విడిపోతే మనకు లూకా సువార్త, మత్తయి సువార్త 2:10-11 జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని పూజించిన సందర్భంలో ప్రస్కున్యో అని వాడబడుతుంది. అక్కడ పూజించు అని. యోహాను సువార్త 4:23-24-25 తండ్రిని ఆరాధించువారు అనేటప్పుడు అక్కడ ప్రస్కున్యో అని వాడబడుతుంది. అంటే ఇప్పుడు జ్ఞానులు చేసినది, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది కూడా ఒకటే సందర్భమా? ఒక విధంగానే మనం ఆలోచన చేయవచ్చా దాన్ని? అక్కడ జ్ఞానులు బోలాన్ని, సాంబ్రాన్ని, అవన్నీ కానుకలు తీసుకొచ్చి అర్పించి పూజిస్తారు. సో అది ఇక్కడ యేసుక్రీస్తు యోహాను సువార్త 4:24-25-26 చెప్పింది ఒకటే అర్థాన్ని ఇస్తాయా? లేదు వేరు అర్థాలు ఇస్తాయా? ఇది మనం తెలుసుకుంటే దేవుని యొద్ద నుండి అనేటువంటి మాటకు కూడా సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది అని కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ జ్ఞానులు చేసింది ఏంటి? వాళ్ళు పూజించారు. అది ఏ రకమైన పూజ అది అంటే వారు సాంబ్రాణి, బోలము ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ చేశారు. అక్కడ వాడబడిన పదం ఏమిటి? ప్రస్కున్యే అంటే వర్షిప్. అది కూడా ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? ఇది ప్రస్కున్యోయే, ఇది కూడా పూజించుటే, ఆరాధించుటే. కానీ సందర్భాలు 2 కూడా వేరు. సో అంటే ఆరాధన అంటే ఈరోజు మనం ఎట్లా చేస్తాము? సాంబ్రాణి, బోలము, బంగారం ఇవన్నీ తీసుకొచ్చి చెయ్యం. ఆత్మతోనూ సత్యంతోనూ చేస్తాం. ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. సో దాన్ని మనం ఆరాధన అంటాం. మరి ఇక్కడ జ్ఞానులు చేసిన దాన్ని కూడా మనం ఆరాధనగానే భావించవచ్చా? అప్పుడు ఇది కూడా ఒకటే అవుద్ది కదా. అది కూడా ఒకటే ఉన్నప్పుడు మరి ఈరోజు ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు ఈ విధంగా చెప్పాడు? అది కూడా ఆరాధనే, ఇది కూడా ఆరాధన అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఈ విధంగా చెప్పవలసి వచ్చింది? సో అంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. సందర్భాన్ని బట్టి మనము ఆ పదాన్ని ఆలోచన చేయాలి. అక్కడ ప్రస్కున్యో వాడబడింది కాబట్టి అది ఆరాధనే, ఇక్కడ ప్రస్కున్యో వాడబడింది కాబట్టి ఇది ఆరాధనే అని అనుకుంటే మనము మన నీతిని స్థాపించడానికి ప్రయాసపడుతున్నామే తప్ప కానీ దేవుని నీతిని స్థాపించడానికి మనం ప్రయాసపడలేదు. అంటే ఒక పదము విభిన్న సందర్భాల్లో వాడబడినప్పుడు ఆ పదము ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడున్న సందర్భం ఏంటో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు విషయంలో నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చినట్టుగా ఉంది? తండ్రి యొద్ద నుండి అంటే పరలోకం నుండి. మనకు క్లారిటీ ఉంది. నేను పరలోకం నుండి దిగివచ్చి తిని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగివచ్చి తిని అని చాలా క్లారిటీగా యేసుక్రీస్తు వారు చెప్తారు.
అంటే దాని అర్థము యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికి పరలోకం నుండి వచ్చినట్టుగా చాలా క్లారిటీగా మనకు అక్కడ అర్థమవుతుంది. దేవుని యొద్ద నుండి, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. మనిషి కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కిపోవటం చూడక, ఇక్కడ మునుపున్న చోటు అంటే బిఫోర్ వేర్ హీ వాజ్ స్టేడ్, అంతకుముందు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలాన్ని సూచిస్తూ మునుపున్న చోటు అని వాడడం అని మన జరుగుద్ది. సో అంటే ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో మనము దేవుని యొద్ద నుండి వచ్చినప్పుడు అక్కడ ఆయన ఉద్దేశిస్తూనే మనం ఆలోచన చేయాలి తప్ప కానీ మనుషులకు వాడబడిన పదాన్ని తీసుకొచ్చి మనం యేసుక్రీస్తు ముడిపెట్టకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. అక్కడ సందర్భాన్ని బట్టి మనం చూడాలి. అక్కడ యేసుక్రీస్తు విషయంలో దేవుని యొద్ద నుండి అంటే, తండ్రి యొద్ద నుండి అని అంటే ఇది ఖచ్చితంగా పరలోకము నుండే అనేటువంటి అర్థం వస్తుంది తప్ప కానీ మరి భూమి మీద దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు అనేటువంటి అర్థం అనేది రాదు. ఇంకా రెండోది, బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనుషుడు అని ఉంటుంది. ఇక్కడ కూడా దేవుని యొద్ద నుండి అంటే ఇక్కడ అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను పరలోకం నుండి వచ్చాడని అర్థం వస్తుందా? బాప్తిస్మిచ్చి యోహాను పరలోకం నుండి వచ్చాడని అర్థం వస్తుందా? కాదు. ఇక్కడ ఏలియా గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. అది అంతా ఒక సబ్జెక్ట్. అది ఏలియా గురించి మనం ఇక్కడ చాలా మంది అంటారు బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు సృష్టించాడు అనేటువంటి వాదన అనేది ఒకటి ఉంది. అదైతే నేను విశ్వసించను. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గురించి అనేటప్పటికీ దీని మీద చాలా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధనలు ఆయన ప్రవచనాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ దేవుని యొద్ద నుండి అంటే పరలోకం నుండి కాదు, అట్ ద సేమ్ టైం భూమి మీద కాదు. భూమి మీద ఆయన ఏర్పరచుకుని దేవుని సముఖం నుంచి వచ్చాడని అర్థం రాదు. అలాగని పరలోకము నుండి పంపబడ్డాడు అనేటువంటి అర్థము కూడా రాదు బాప్తిస్మిచ్చి యోహాను గురించి. ఇది మరలా వేరే సబ్జెక్ట్ వెళ్తుంది కాబట్టి అది పక్కన పెడుతున్నా. తర్వాత దురాత్మల గురించి మాట్లాడతాడు. 1 సమూయేలు గ్రంథము 16:14. దేవుని యొద్ద నుండి పంపబడిన దురాత్మ సౌలును వెరపింపగాను ఉంటుంది. దేవుని యొద్ద నుండి అంటే ఎక్కడి నుంచి? పరలోకం నుంచి పంపించాడు దురాత్మను. అంటే దురాత్మలు పరలోకంలో ఉంటాయా? దురాత్మల నివాస స్థలం ఏంటది? పాతాళలోకం. పాతాళలోకం ఎవరి స్వాధీనంలో ఉంటుంది? తండ్రి స్వాధీనంలోనే ఉంటుంది కదా. అంటే ఇక్కడ సందర్భాన్ని ఒక్కసారి మనం కానీ ఆలోచన చేసుకుంటే ఆ సందర్భాన్ని బట్టి అక్కడ మనకు అది అర్థమవుద్ది. ఇక్కడ దురాత్మ యెహోవా యొద్ద నుండి అంటే పరలోకం నుంచి అని కాదు. ఎక్కడైతే అవి నివసిస్తుంటాయో ఆ స్థలము నుంచి యెహోవా పంపించాడు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే డిఫరెంట్, అంటే సిచ్యువేషన్ అనేది మనకు అర్థం కావాలి, సందర్భం అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే గాబ్రియేలు దూత లూకాసు వార్త 1:19 నేను దేవుని సముఖము నుండి నిలిచి ఉండు గాబ్రియేలును అని ఉంటుంది. దేవుని సముఖం అంటే ఎక్కడ? దేవుని యొద్దే కదా. దేవుని యొద్ద నిలిచి ఉండు గాబ్రియేలు నేను అనే మాట మనకు అక్కడ అర్థమైతే దేవుని సముఖమున నిలిచి ఉండు గాబ్రియేలును అంటే చాలా సింపుల్గా అర్థమైపోద్ది. దేవుని యొద్ద నిలిచి ఉండు గాబ్రియేలును, ఈ వర్తమానము తెలియజేయవచ్చు తిని అని ఉంటుంది అక్కడ. దేవుని సముఖం అంటే ఏంటి? గాబ్రియేల్ అంటే ఏంటి? దేవదూత. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి కదా దేవదూత. మనకు మత్తయి సువార్త 28 పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత, ఒక దూత ఆ రాయి మీద కూర్చుంటేను అని ఉంటుంది. పరలోకం నుండి ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండే కదా. మరి అటువంటిప్పుడు యేసుక్రీస్తు విషయంలో మనము దేవుని యొద్ద నుండి వచ్చి తిని అన్నప్పుడు అక్కడ ఆ సందర్భం అనేది ఆయన ఆ మాటకు అనేకమైనటువంటి ఆధారాలు అనేవి కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో తెలియపరిచారు కదా. మరి మనం ఎందుకు ఇదంతా విడిచిపెట్టి దేవుని యొద్ద నుండి అంటే ఇక్కడ మనిషి సృష్టింపబడి దేవుని చేత పంపబడ్డాడు అనేటువంటి మన నీతిని దానికి బైబిల్కి ఆపాదిస్తున్నాం? ఎంతవరకు ఇది కరెక్ట్? అది అందుకే కదా పౌలు అన్నాడు రోమాలో, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతిని నిరర్ధకం చేయుచున్నారు. వెరీ క్లారిటీగా చెప్తాడు పౌలు. ఈరోజు మనలో అనేక మంది చేస్తున్నారు అదే.
మన నీతిని స్థాపించడానికి దేవుని నీతిని నిరర్ధకం చేస్తున్నాం. అంటే ఒక అర్థం లేనటువంటి విధానంలోనికి దేవుని నీతిని తీసుకువెళ్తున్నాం. దేవుని యొద్ద నుండి అంటే సందర్భాన్ని బట్టి ఆలోచన చేయకుండా మన నీతికి అనుకూలంగా ఆ పదాన్ని మార్చుకుంటున్నాం. తర్వాత ఏముంది? యాకోబు పత్రిక 4:8 మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వచ్చునని ఉంటుంది. అంటే ఇప్పుడు దీని అర్థము మనం పరలోకానికి వెళ్ళాలన్న అర్థమా, లేకపోతే దేవుని సముఖంలోనికి రావాలన్న అర్థం వస్తుందా? ఏ అర్థం వస్తుంది? మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వచ్చును అని ఉంది. అంటే ఇప్పుడు ఇది దేవుని యొద్దకు రండి అంటే దాని అర్థము దేవుని సముఖంలోనికి రండి అని అర్థం వస్తుందా, లేకపోతే పరలోకంలోనికి రండి అని అర్థం వస్తుందా? సిచ్యువేషన్ అనేది, సందర్భం అనేది మనం చూడాలి. ఎక్కడ 2-3 నా నామమును కూడుకుని ఉంటారు, వారి మధ్య నేను నివాసం చేతును అని యేసుక్రీస్తు మాట అంటాడు. అంటే ఏంటి? దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. అదే దేవుని ఇల్లు. అదే దేవుని ఇల్లు. ఎక్కడైతే 2-3 కూడుకుని ఉంటారో పరిశుద్ధులు, వారి మధ్య దేవుడు కూడా ఉంటాడు. అంటే దేవుని యొద్దకు రావడమే. దేవుని యొక్క గృహంలోనికి రావడమే. మీరు దేవుని యొద్దకు రండి అంటే దాని అర్థము దేవుని యొక్క సమాజం ఎక్కడైతే ఉందో ఆ సమాజం యొద్దకు రండి, అప్పుడు దేవుడు కూడా మీ యొద్ద ఉంటాడు. అంటే ఒక సందర్భం అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఒక సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొద్ద నుండి అంటే ఏంటి ఆ సందర్భము, ఏ సందర్భంలో వాడబడింది? అందుకే నేను మీకు ప్రస్కున్యున్న పదాన్ని ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే సందర్భాన్ని బట్టి. అక్కడ జ్ఞానులు వాడారు అదే పదము, ఇక్కడ యేసుక్రీస్తు వాడారు అదే పదము, కానీ సందర్భాలు రెండు ఒకటి కాదు, వేరు వేరు. అప్పుడు వేరు వేరు అర్థాలు వస్తాయి తప్ప కానీ ఒకే అర్థం రాదు కదా. అదేవిధంగా దేవుని యొద్ద నుండి అనుకున్నప్పుడు ఒకటి యేసుక్రీస్తు విషయంలో వాడబడింది, ఒకటి బాప్తిస్మిచ్చి యోహాను గురించి వాడబడింది, ఒకటి దురాత్మ గురించి వాడబడింది, ఒకటి విశ్వాసం గురించి వాడబడింది. సందర్భాలు 4 కూడా వేరే కదా. అప్పుడు ఎలాంటి అర్థం వస్తుంది అక్కడ? అన్నింటికి ఒకే అర్థం మనం ఇవ్వగలమా? అలాగే మనం ఒకే అర్థాన్ని ఇస్తే అప్పుడు అది తప్పు అవుతుంది కదా. ఇప్పుడు ఒక పేషెంట్, ఒక 10 మంది పేషెంట్లు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ 10 మంది పేషెంట్లకు డాక్టరు ఒకే రకమైన మందు ఇవ్వడు కదా. పేషెంట్కు ఉన్న రోగాన్ని బట్టి మందు ఇస్తాడు తప్ప కానీ అందరికీ ఒకే రకమైన మందు ఇచ్చేసి పంపించాడు కదా. అంటే దాని అర్థము సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఆ డాక్టరు పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి పరిశీలన చేసి పరీక్షలు చేసి అప్పుడు మందులు ఇస్తాడు. అటువంటిప్పుడు మరి మనం వాక్యం చదివేటప్పుడు కూడా దేవుని యొద్ద నుండి అనేటువంటి మాట మనం చదివేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం ఆలోచన చేయాలి తప్ప కానీ ఏదో సర్వరోగ నివారణ పెనిసిలిన్ అన్నట్టుగా అన్నింటికీ మనం ఒకే అర్థాన్ని ఎట్లాగా ఆపాదించేస్తాం? అప్పుడు మన నీతిని స్థాపించినట్టే కదా అర్థం వస్తుంది. దేవుని నీతి అక్కడ మనం చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు విషయంలో దేవుని యొద్ద నుండి అంటే వేరు, దురాత్మ విషయంలో దేవుని యొద్ద నుండి అంటే వేరు, బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో దేవుని యొద్ద నుండి అంటే వేరు అర్థం వస్తుంది, విశ్వాసుల విషయంలో దేవుని యొద్దకు రండి అంటే వేరే అర్థం వస్తుంది. ఇట్లాగా ప్రతి సందర్భాన్ని కూడా ఒకసారి మనం అవపోషణ చేసుకుంటే, అందుకే చెప్పాను జీవగ్రంథాన్ని చదివేటప్పుడు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చదివితే వాస్తవం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏదో చదివేస్తున్నాంలే అని అనుకుని చదివితే వాస్తవానికి బదులు అవాస్తవాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. చాలామంది బోధకులు అదే చేస్తున్నారు. చాలామంది ఎక్కడెక్కడో 4 నేర్చుకుంటారు. మంచిదే నేర్చుకోవడం, బైబిల్ అనేది నేర్చుకోవాలి. కానీ నేర్చుకునేది ఎంతవరకు వాక్యానుసారంగా ఉందో కూడా తెలుసుకోవాలి కదా. బెరయావారు ఎందుకు పౌలు శీలలు చెప్పిన మాటలు పరిశీలించారు అంటే బెరయావారు పౌలు శీలల కంటే గొప్పవారేనా? పౌలు శీలలు ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులు. బెరియా వాళ్ళు ఎవరు? విశ్వాసులు. అలాంటి విశ్వాసులే పౌలు శీలలు చెప్పిన మాటలు పరిశీలన చేసి అవి అలా ఉన్నాయో లేదో చూశారు. మరి ఒక వాక్యం నేర్చుకునేటువంటి ఒక విశ్వాసి, ఒక వాక్యం నేర్చుకునేటువంటి ఒక దైవజనుడు మరి ఆ విధంగా పరిశీలన చేయాలి కదా. ఎవరేది చెప్పారు, అది ఎంతవరకు వాక్యానుసారంగా ఉంది అనేది. అది చేయకుండా అదే కరెక్టు, అది వాక్యానుసారము అని అనుకుంటే అప్పుడు
మన నీతిని స్థాపించడానికి మనం ప్రయాసపడుతున్నట్టుగా అర్థం వస్తుంది కదా. సో కనుక ప్రియులారా, దేవుని యొద్ద నుండి అంటే సందర్భాన్ని బట్టి చూడాలి, అంతే తప్ప కానీ అన్నింటికీ మనం ఒకే అర్థాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే బైబిల్ అనేది చాలా నిగుడార్థంతో కూడుకున్నది. పైన మనం చదివితే అర్థం కాదు. అందుకంటాడు ప్రసంగి ఒక మాట అంటాడు, సత్యం అన్నది బహులోతైనది అని. దాని అర్థము ఇది పైన తవ్వుకుంటూ వెళ్ళిపోతే అది దొరకదు. సత్యం అన్నది బహులోతైనది అన్నాడు. ఎందుకన్నాడంటే సందర్భాన్ని బట్టే మనము ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయాసపడాలి తప్ప కానీ అన్ని సందర్భాలను కూడా ఒకే కోణంలో చూడకూడదు. ఒక డాక్టరు అందరి పేషెంట్లను ఒకే రకంగా చూడ్డు. బైబిల్ చదివేటువంటి క్రైస్తవుడు కూడా చదివే సందర్భాన్ని బట్టి ఏ అధ్యాయం చదువుతున్నాడు, ఏ సందర్భాన్ని చదువుతున్నాడు, ఆ సందర్భంలో వాడబడినటువంటి పదం ఏమిటి, అక్కడ ఎలాంటి అర్థం వస్తుంది, ఇది కానీ తెలుసుకుంటే క్రైస్తవుడికి సత్యం విషయంలో తిరుగులేదు ఉండదు. దట్ హీ కెన్ సే ఎనీ టైం. ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా సరే చక్కగా వివరించగలరు. when he understand the Bible, when he able to analysis properly, he can answer to anybody at any time. Even the question is very critical, the person can answer very easily. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోలు చూశాను. దేవుని యొద్ద నుండి అంటే వారు యేసుక్రీస్తు విషయంలో అంటే యేసుక్రీస్తును ఒక మానవునిగా చిత్రీకరించడానికి, దట్ హీ వాజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్ అని చెప్పడానికి దేవుని యొద్ద నుండి అంటే దేవుని చేత పంపబడాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా మార్చేశారన్నమాట. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుని యొద్ద నుండి అంటే యేసుక్రీస్తు విషయంలో ఒక అర్థం వస్తుంది, దురాత్మ యెహోవా యొద్ద నుండి అంటే అక్కడ మరొక అర్థం వస్తుంది. అది బాప్తిస్మిచ్చి యోహాను దేవుని యొద్ద నుండి అంటే అదొక మరొక అర్థాన్ని వస్తుంది. విశ్వాసం విషయంలో మీరు దేవుని యొద్దకు రండి అంటే అదొక వేరొక అర్థం వస్తుంది. అంటే అక్కడ అర్థాలు అనేవి సందర్భాన్ని బట్టి వస్తాయి తప్ప కానీ ఒకే అర్థము 4 సందర్భాలకు రాదు. కాబట్టి ప్రియులారా, వాక్యం విషయంలో క్రైస్తవుడైనటువంటి వాడు ఒకేసారి అర్థం కాదు ఏది కూడా. ఒక రోజులో మనము 66 పుస్తకాలు చదివేస్తే మనకు అర్థం కాదు. జీవితాంత కాలం చదివినా సరే కొన్ని సందర్భాలు మనకు అర్థం కావు. అర్థమైన వాటికి మాత్రము మనము స్టిక్ అయి ఉండాలి. ఒక విషయం మీద మనకు సంపూర్ణమైన అవగాహన అనేది మన దగ్గర ఉంది అని అనుకున్నప్పుడు దట్ నో నీడ్ టు ఫియర్ టు ఎనీబడీ. ఏ ఒక్కరికి కూడా మనం భయపడేటువంటి అవసరం అనేది లేదు. ఎస్, ఐ కెన్ ప్రూవ్ వాట్ ఐ బిలీవ్ అనే కాన్ఫిడెన్స్ అనేది మన దగ్గర ఉంటే. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి. కాన్ఫిడెన్స్ అనేది ఉంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం అంటే ఇదిగో కొంతమంది నాకంటే నువ్వు పెద్ద తోపువా, నాకంటే నువ్వు పెద్ద జ్ఞానవంతుడివా, వాక్యంతో మాట్లాడడం చేత కాదు, అలాంటి వారి దగ్గర ఉన్నదే ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన విధానం అది. వాక్యంతో మాట్లాడడం అనేది ఎప్పుడైతే చేస్తున్నామో, వాక్యాన్ని ఎప్పుడైతే వివరించడం అనేది వాక్యానుసారంగా ఉంటుందో అట్టివాడు పరిధితో మాట్లాడుతుంటాడు అన్నమాట. పరిధి దాటి మాట్లాడు, మితిమీరి మాట్లాడు, కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటాడు. సో అటువంటి కాన్ఫిడెన్స్ అనేది క్రైస్తవులు కూడా సంపాదించుకొని వాక్య విషయంలో బలపడాలని, దేవుని యొద్ద నుండి అంటే సందర్భాన్ని బట్టి చదవాలని. ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో దేవుని యొద్ద నుండి అనే మాట వాడబడింది అంటే అది కేవలము పరలోకము నుండి అనేటువంటి అర్థాన్ని వచ్చే విధంగా ఉంటుంది తప్ప కానీ భూమి మీద దేవుని చేత పంపబడ్డాడు అనేటువంటి అర్థం అనేది రాదు అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో, అందులో దాగి ఉన్నటువంటి అర్థం ఏమిటో, ఆ నిగుడు అర్థాలు ఏమిటో, వాక్యం వెనుక ఉన్నటువంటి పదాల వెనుక ఉన్నటువంటి అర్థాలు ఏమిటో మనకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా ప్రియులందరూ కూడా వాక్యం విషయంలో బలమైన యోధులుగా, నమ్మకమైన వారిగా, నిస్వార్థ పరులుగా వాక్యాన్ని చదివి వాక్యాన్ని విశ్లేషణ చేసి ప్రకటన చేయగలరని ఆశిస్తూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.